పేపర్‌లనో, టీవీ ఛానళ్ళనో మన చెప్పు చేతల్లో నడిపించుకోవచ్చు. తద్వారా సుదీర్ఘకాలం పాటు బ్రెయిన్ వాష్ చేసి, ఈ ప్రజలకి నిజాలు తెలియకుండా చేసి, ఎవరి చేతిలో ఈ మీడియా ఉంటదో వాళ్ళ ద్వారా వాళ్ళు కోరుకున్నటువంటి మైండ్ సెట్‌ని మనం ఎత్తిన రుద్దారు. మనల్ని అదే కరెక్ట్ అనేటటువంటి రూట్‌లోకొచ్చారు. సోషల్ మీడియాకి వచ్చాక పెద్ద డిబేట్‌లే నడుస్తున్నాయి. దాని పర్యవసానం ఇప్పుడు మొన్న ఈ మధ్యన ఉత్తరప్రదేశ్‌లో తొక్కిసలాట జరిగింది. కుంభమేళాకి సంబంధించి. ఖచ్చితంగా ఎవరైనా సరే అది ఫెయిల్యూర్ అనే అంటారు. సమర్థించరు ఎవరు కూడా. అయితే అధికార యంత్రాంగం వైఫల్యం మీద చర్య తీసుకోవాలని కోరతారు తప్పించి ముఖ్యమంత్రి దిగిపోవాలి ఇలాంటిది ఉండదు. నేను అంతకుముందు కూడా చంద్రబాబు గారి ఇష్యూలోనే, రాజశేఖర గారి ఇష్యూలోనే ఇదే చెప్పుకున్నాం. అయితే అదే సందర్భంలో యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన వాడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నిన్న తొక్కిసలాట జరిగింది ఆర్సీబీ. ఎక్కడ